హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం 31 నుంచి 40 పాటలు నేర్చుకుందాం. 31వ పాట, సమస్యల జాబితా రాయండి. అంటే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఒక పుస్తకంలో రాసి రోజొక ప్రాబ్లమ్ని తిరస్కరిస్తూ రోజొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉండండి. అలా అయితే మీ ప్రాబ్లమ్స్ ఎన్ని సాల్వ్ అయ్యాయో మీకే తెలుస్తుంది. రెండవ పాఠం, కార్యాచరణ అలవర్చుకోండి. కార్యాచరణ అంటే ఏమీ లేదు, మీకు ఏదైనా పని ఉంటుంది కదా, మీ వర్క్ పైన మీరు శ్రద్ధ పెట్టి లక్ష్యాన్ని జయించండి అని చెప్తుంది. మూడవది, మీ సంతానాన్ని కలలుగా భావించండి. మీ పిల్లలను మీరు మీ పిల్లలుగా భావించి మీ పిల్లలను చాలా విజయాలకి తోడ్పడేలా మీరు మీ పిల్లలకు ఎన్నో విజయాలను భావిస్తూ ఉండండి. నాలుగవది, ఫలాన్ని కాదు మార్గాన్ని సూచించండి. ఫలాన్ని కాదు అంటే మీ లక్ష్య సాధన కొరకు మీరు ఎంత విజయానికైనా తోడ్పడాలి. మీ లక్ష్య సాధన కోసం మీరు ఎంతైనా తెగించవచ్చు, ఏం పర్వాలేదు. ఐదవది, అవగాహనే మార్పుకు దారి తీస్తుంది, గుర్తుంచుకోండి. మీరు ఇతరుల నుంచి నేర్చుకున్న అవగాహననే మీకు మీ మార్గానికి దారి చూపుతుంది. మీకు మంచి మార్గాలు కూడా మీ అవగాహననే నేర్పుతుంది. మనలోనూ చాలామంది బలహీనులు ఉంటారు, బలవంతులు కూడా ఉంటారు. బలహీనులను చూసి బలవంతులు వెక్కిపోతారు, కానీ బలహీనులకు కూడా విజయం లభిస్తుంది అని నేర్చుకోండి. ఆరవ పాఠం, ట్యూస్డే విత్ మ్యారీ. ఇది రబీన్ శర్మ ఎందుకు రాశారంటే, ఈ బుక్లో ట్యూస్డే విత్ మ్యారీ అంటే ఈ బుక్లో రబీన్ శర్మ చదివిన చాలా ముఖ్యమైన పదాలు ఉన్నాయి. రబీన్ శర్మ ఈ బుక్ విమానాశ్రయంలో వెళ్ళేటప్పుడు దానిలో ఉన్న లైబ్రరీ నుంచి ఈ పుస్తకం తీసుకొని ఈ పుస్తకం చదివారు రబీన్ శర్మ. ఈ పుస్తకం చాలా చిన్నదైనప్పటికీ ఈ పుస్తకంలో చాలా భావం ఉందని రబీన్ శర్మ పేర్కొన్నారు. ఇక 7వ పాఠం, మీ సమయాన్ని మీ అదుపులో ఉంచుకోండి. అంటే మీకున్న సమయాన్ని మీరు చాలా ముఖ్యంగా వాడుకోవాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు మీకున్న 24 గంటలను చాలా ముఖ్యంగా వాడుకోవాలి. ఒక్క క్షణం మిస్ అయినా మీ విజయానికి ఏదో ఒక దృక్పథాన్ని కలిగిస్తుంది. అందుకే మీరు ఒక టైం టేబుల్ నిర్ణయించుకొని మీ సమయాన్ని మీరు చాలా నిర్భయంగా కాపాడుకోండి ఫ్రెండ్స్. 9వది, శాంతం అలవర్చుకోండి. సైలెన్స్. ఎక్కువ మనం శాంతంగా ఉండాలి. సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కోపం వచ్చి